మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. కేదార్, ధాత్రి ఇద్దరు పెళ్లి పనులు చేస్తూ బిజీగా ఉంటారు. అన్ని దగ్గరను చూసుకుంటూ ఉంటారు. యువరాజును చూస్తుంటే ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నట్టుంది ధాత్రి. ఏదో ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అవును, నాకు కూడా యువరాజు వాళ్ళకం చూస్తుంటే అలాగే డౌట్ వస్తుంది. ఒక కంట కనిపెడుతూ ఉందాంలే కేదార్ అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇక మీనన్ జేడీకేడీల ప్రాణాలు తీయటానికి ఒక ముసలివాడిలా పంచకట్టు కట్టుకొని పంచకట్టు కట్టుకొని ముసలివాడి వేషం వేసుకొని ఇక పెళ్ళిలోకి వచ్చేస్తాడు. యువరాజ్ మీనన్ దగ్గరికి వస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక పెళ్లి కూతురిగా అయిన మాధురిని చూసి కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అన్నయ్యగా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఆనందంగా ఉంటాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పీటలపై కూర్చొని ఉంటారు. అప్పుడే మీనన్ అక్కడికి వస్తాడు. యువరాజ్ నేరుగా మీనన్ దగ్గరికి వెళ్తాడు. బాయ్, మీరు ఈ విషయంలో వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అవును, ఆ పోలీసు వాళ్ళు జేడీకేడి ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలు నేను ఇక్కడి నుంచి తీసే వెళ్తాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మీ వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచావు కదా, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా మీ వీధిలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చే ఉంటారు యువరాజ్ అని మీనన్ చెప్తూ ఉంటాడు. అలాగే బాయ్, మీరు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. నాకు కేదార్ అనేవాడు వారసుడుగా మాటికి అడ్డు తగులుతున్నాడు. మీరు ఆ జేడీకేడీలతో పాటు ఆ కేదార్ ప్రాణాలు కూడా తీసేయాలి అని చెప్తూ ఉంటాడు. ఓ అంతే కదా, ప్రాణాలే కదా తీసేయాల్సింది, నేను చూసుకుంటానులే యువరాజ్ అని మీనన్ చెప్తూ ఉంటాడు. అదిగో ఆ కేదార్ గాడు అక్కడే ఉన్నాడు బాయ్ అని మీనాన్కి చూపిస్తూ ఉంటాడు. రే యువరాజ్ అంటూ కౌశికి అరుస్తూ ఉంటుంది. ఏంటి కొంపతీసి కౌశికి అక్క కానీ నేను మీనన్తో మాట్లాడుతున్నదంతా వినేసిందా ఏంటి అని యువరాజ్ బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు.